అండి వెల్కమ్ టు అవర్ కిచెన్ కార్నర్. ఈరోజు నేను చేసే టిఫిన్ రెసిపీ ఏంటంటే రాగి దోశ అండి. ఇగోండి, ఇది మినపప్పు ఒక గ్లాస్ వేసుకొని రాగి పిండి 3 గ్లాసులు వేసుకోవాలండి. వేసుకొని మనం దోశలాగా వేసుకోవడమే, ఇంకేం ఫార్మేట్ అవసరం లేదండి. చూడండి, ఇలా పలచగా మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తుందండి మామూలు దోశలాగానే. చూడండి, ఇదండి రాగి దోశ. మామూలు మన రెగ్యులర్ దోశలాగే చాలా మెత్తగా, దానికన్నా ఇంకా మెత్తగా బాగుంటుంది. దీన్ని మసాలా దోశలా చేసుకోవచ్చు, ఆనియన్ దోశలా చేసుకోవచ్చు, స్వీట్ దోశలా కూడా చేసుకోవచ్చు అండి. ఇదిగోండి, ఇలా రోస్ట్ అవ్వాలి. ఇది చూడండి, ఇది పల్లీ చట్నీతో, కొబ్బరి చట్నీతో, టమాటా చట్నీతో, ఎన్ని చట్నీ. ఇది పల్లీ చట్నీ అండి, ఇది అల్లం మ్యాంగో చట్నీ అండి. ఇది చట్నీతో అయినా బాగుంటుంది. పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, బొంబాయి చట్నీ, టమాటా చట్నీ, ఏ చట్నీతో ఈ దోశలు బాగుంటాయండి. ఇదండి, ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్లా, డిన్నర్లా, టిఫిన్లోకి కానీ డిన్నర్లోకి కానీ చాలా బాగుంటుందండి. పిల్లలకి